హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే నేను నా న్యూ బార్న్కి ఏ మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తానో మీకు కొంచెం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎమర్జెన్సీ పర్పస్ కూడా ఏ మెడిసిన్స్ అయితే పెట్టుకోవాలో కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవ్రీ ఫ్రైడే అయితే మన వీడియో వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. సో నేను నా మెడిసిన్స్ అన్నీ కూడా ఇలా ఆర్గనైజర్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. అంటే ఈజీ టు హ్యాండిల్గా ఉండేటట్టు నా దగ్గర అయితే పెట్టేసుకుంటాను. ఫస్ట్ మార్నింగ్ మనకి డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే విటమిన్ డి డ్రాప్స్ ఇంకా జిన్కోవిట్ డ్రాప్స్ అయితే ఇస్తారు. సో ఇదైతే జిన్కోవిట్, ఇది వచ్చేసి విటమిన్ డి3 అనమాట. ఈ 2 డ్రాప్స్ అయితే కంపల్సరీ వేయాలి. వీటితో పాటు కాల్షియంది కూడా ఉంటుంది. ఇదైతే మనం మిల్క్లో కలిపి మిల్క్లో మిక్స్ చేసి వేయాలి. ఎందుకంటే ఇది కొంచెం థిక్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. సో అందుకని చెప్పి మిల్క్లో అయితే మిక్స్ చేసి వేయాలన్నమాట. ఇది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. మా బేబీ ఏంటంటే నోస్లోంచి స్పిట్ చేసేస్తుంది అనమాట మిల్క్. అంటే మనము మిల్క్ ఫీడింగ్ ఇచ్చి మనము బర్ప్ చేద్దామని చెప్పి పైన వేసుకున్న వెంటనే నోస్లోంచి అయితే స్పిట్ చేసేసేవాడు. కొంచెం కొన్నిసార్లు మౌత్లోంచి స్పిట్ చేసేవాడు. నైట్ టైం అయితే ఇలా పడుకోబెట్టేసిన వెంటనే మొత్తం నోస్లోంచి మౌత్లోంచి మిల్క్ అయితే స్పిట్ చేసేవాడు అనమాట. సో అందుకని నేను డాక్టర్ని అడిగితే అది ఎసిడిక్ రిఫ్లెక్స్ అంట. సో దానికి నాకు ఈ ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు. ఇది సిప్లా జూనియర్ లాంజోల్ 15 అంట. ఇందులో హాఫ్ ట్యాబ్లెట్ అయితే ఇందులో ఫుల్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా, ఫుల్ ట్యాబ్లెట్ వేయకూడదు. ఇందులో హాఫ్ ట్యాబ్లెట్ని మిల్క్లో కలిపి అయితే పెట్టించమని చెప్పి అన్నారనమాట. అలా పెట్టేస్తే కొంచెం తగ్గిందంతే. బేసిక్గా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఫామ్ అయ్యాక అలాంటివి ఏమి ఉండవు. అలా నోస్ నుంచి స్పిట్ చేయడం వలన కొంచెం వాళ్ళకి ఇరిటేటింగ్గా ఉంటుంది కదా, పైగా ఇంకా బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేరు. సో అందుకని చెప్పి ఈ ట్యాబ్లెట్ అయితే నేను యూజ్ చేశాను అనమాట. ఇది హాఫ్ ట్యాబ్లెట్ని మిల్క్లో మిక్స్ చేసి అయితే ఇచ్చేదాన్ని నేను. సో తర్వాత మన దగ్గర కంపల్సరీగా మన ఎమర్జెన్సీలో యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి టమ్మీ పెయిన్ వస్తే వాళ్ళకి టమ్సప్ అయితే ఇచ్చారు నాకు. కోల్మెక్స్ కూడా మంచిదే. యోచిన టైంలో నేను కోల్మెక్స్ యూజ్ చేసేదాన్ని. ఇది టమ్సప్ అనమాట. ఇది స్టమక్ పెయిన్కి. ఇది వచ్చేసి నియోపెప్టిన్, ఇది డైజెషన్కి అనమాట. ఇంకొకటి వచ్చేసి మొన్న అది యాక్చువల్గా మనం వ్యాక్సిన్స్ వేయించినప్పుడు వాళ్ళకి ఫీవర్ వస్తుంది కదా, ఫీవర్ రాకుండా ఉండడానికి ఫెపానిల్ అయితే యూజ్ చేయమని చెప్పి ఇచ్చారనమాట. ఇది ఫెపానిల్ ఫీవర్ డ్రాప్స్ ఇది వచ్చేసి. సో వాడికి నోస్లోంచి మిల్క్ స్పిట్ చేస్తా అన్నాడు కదా, వాడికి నోస్ అప్పుడప్పుడు బ్లాక్ అయిపోయేది అనమాట. మిల్క్ పట్టించినా తాగేవాడు కాదు. నోస్లోంచి ఒక డిఫరెంట్ సౌండ్ అయితే వచ్చేది. సో నేను వాడికి మరీ ఇబ్బందిగా ఉంటే వాడికి నేను ఇది సెలైన్ నాజల్ స్ప్రే అనేది యూజ్ చేసేదాన్ని. నాజో క్లియర్ అనమాట. ఇది ఏంటంటే నోస్ స్ప్రే అనమాట. నోస్లో కొంచెం క్లియర్ అవుద్ది. మనం కూడా యూజ్ చేయొచ్చు. ఇది సెలైన్ నాజల్ డ్రాప్స్ ఇవి జస్ట్. సో ఇది వచ్చేసి ఇది టొబాస్టర్ అంట. అంటే మనకి బేబీస్కి న్యూబార్న్ బేబీస్కి పుట్టిన వెంటనే ఇక్కడ కళ్ళల్లో ఎల్లో కలర్ అట్లాగా కొంచెం చీమిగా వస్తుంది కదా, అది ఐ అనేది క్లియర్ అవ్వడానికి ఇదైతే ఐ డ్రాప్స్ అనమాట. ఐ డ్రాప్స్ అనేవి ఇచ్చారనమాట. ఇది టొబాస్టర్. నెక్స్ట్ వచ్చేసి వాడికి హీట్ ర్యాషెస్ అనేవి ఎక్కువ ఉండేవి. అంటే కొంచెం రెడ్గా చిన్ని పింపుల్స్ లాగా బాడీ అంతా వచ్చేసేది అనమాట. సో అలాగా ఆ పింపుల్స్ అన్నీ తగ్గించడం కోసం ఈ ఆయింట్మెంట్ అయితే ఇచ్చారు. కొంచెం బాగా రెడ్గా అంటే కొంచెం సెగ్గడ్లా ఉన్న ఆ పింపుల్స్ మీద ఇవి పెట్టమని చెప్పి ఇచ్చారనమాట. చాలా కొంచెం పెట్టమన్నారనమాట వాడికి. తర్వాత ఇప్పుడు మనకి ఎమర్జెన్సీలో ఉండాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఈ స్టమక్ పెయిన్ డ్రాప్స్ అయితే కంపల్సరీగా పెట్టేసుకోవాలి ఎప్పుడు. ఇది వచ్చేసి టమ్సప్ అనమాట. బాగా ఎక్కువగా అసలు గొక్కబెట్టి చేస్తుంటే ఇదైతే ఏమని చెప్పారు. నియోపెప్టిన్ కూడా డైజెషన్కి. సో ఇంకా ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ సెలైన్ డ్రాప్స్ అనమాట. ఈ సెలైన్ స్ప్రే కూడా కంపల్సరీగా ఉంచుకోవాలి. ఈ 2 అయితే ఎమర్జెన్సీ పర్పస్కి కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. వాళ్ళకి ఏంటిది పడుకునేటప్పుడు బ్రీత్ ఆడని సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. మా బేబీ గురించి చెప్తున్నాను. ఆ టైంలో ఈ నాజల్ స్ప్రే అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయింది. సో ఇవన్నీ కూడా నేను నా బేబీకి యూజ్ చేస్తున్న మెడిసిన్స్. సో మీరు ఏ మెడిసిన్ అంటే ఏ సిరప్ యూజ్ చేద్దాం అనుకున్నా బేబీ
ఇన్సైడ్కి వెళ్ళేది ఏది యూజ్ చేద్దాం అనుకున్నా కంపల్సరీగా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి యూస్ చేయండి. ఇవైతే నేనైతే యూస్ చేస్తున్నాను. కంపల్సరీ స్టమక్ పెయిన్ డ్రాప్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంట్లో ఉన్నా సరే. న్యూ మదర్స్కి ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేయాలో తెలియదు కదా. నాకు కూడా ఫస్ట్ యూషన్ టైంలో కొంచెం అంత ఐడియా ఉండేది కాదు, కొంచెం టెన్షన్ వచ్చేది. బట్ ఏంటంటే కొంచెం డేస్ వెళ్ళే కొద్దీ మనకి ఓ ఐడియా వస్తుంది కదా. ఏంటంటే స్టమక్ పెయిన్ది ఇంకా నాజల్ స్ప్రే కంపల్సరీగా మన దగ్గర పెట్టుకుంటే ఎమర్జెన్సీ పర్పస్కి బాగా యూజ్ అవుతాయి. ఇది నా సజెషన్ మాత్రమే. మీరు ఏం చేద్దాం అనుకున్నా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ నా వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.